హాయ్ హలో నమస్కారం. నా పేరు ఈపీటీఆర్. రోడ్ల సమస్య గురించి ఆటో వాళ్ళకి అన్నా, ఈ రోడ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుండి ట్రైన్ ఎత్తున్నారు? రోడ్డు ఎలా ఉందన్నా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా బాధపడుతున్నారు మీరు? 10 సంవత్సరాల నుంచి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ అన్న రోడ్ల సమస్య గురించి చెప్పాడు. రోడ్లు ఏం బాగాలేదు అన్నాడు. అయితే రోడ్లు ఇచ్చి కొంచెం ఆటో వాళ్ళ ఇబ్బందులు కూడా తీర్చాలని. అలాగే వెనకమని ఇంకో ఆటో కూడా ఉంది. ఆ ఆటోని కూడా మనం తెలిసి కనుక్కొని మాట్లాడదాం. అన్న నమస్తే అన్న సమస్య గురించి మాట్లాడదాం. రోడ్లు ఎన్ని సంవత్సరాల నుండి ఇలా ఉన్నాయి? రోడ్లు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయా? మరి ప్రభుత్వాలు ఏమి చేయట్లేదా? మరి మీ రోడ్డుకి మరి ఎప్పుడు విముక్తి కలుగుద్ది? మరి ఆగుతుంది కదండి. మొత్తం ఎక్కడక్కడ రోడ్లు కొట్టుకు వస్తాను. అయితే అన్న సమస్యని పరిష్కరించుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ రోడ్లు పోస్తుంది కదా అని అంటున్నాడు ఆయన. అయితే ఈ రోడ్లు ఆయన 10 సంవత్సరాలు తిరుగుతున్నాడంట. రోడ్లు ఏం బాగలేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోడ్లు కూడా ప్రభుత్వం మనోవేదాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ రోడ్డు తిరుమల దేవిపేట టు తాళవాయి అంట. ఇది చాలా దారుణంగా ఉంది. అన్న మాటల్లోనే నేను విన్నాను అనమాట. ఆ అన్న చెప్పిన మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆటో పోతే ఆటోకి ఎంత అవుతుందో చెప్పలేకపోతున్నాం అన్న అంటున్నాడు. అలాగే బైకర్స్ కూడా చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు. అయితే గవర్నమెంట్ రోడ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఏదో విధంగా చూసి పరిష్కరించి రోడ్డు ఎలా ఉందన్న. అలాగే ఆటో వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందంట. ఎన్ని సంవత్సరాల నుంచి మెకానిక్ షెడ్లోకి వెళ్తే 10 రూపాయలది 100 రూపాయలు అని చెప్తున్నారు. కొంచెం ప్రభుత్వం పట్టించుకొని ఆటో వాళ్ళని కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది నేను నాయకుల్ని కోరుకుంటున్నాను.